హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలి, ఎటువంటి స్ట్రాటజీ, కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, మంచి సోర్సెస్ ఏమున్నాయి, కరెంట్ అఫైర్స్కి బెస్ట్ సోర్సెస్ ఏమున్నాయి, అసలు ఎలా చదువుకోవాలి, ఎన్ని రకాలుగా ఉంటాయి కరెంట్ అఫైర్స్, ఏ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా స్టేట్ పిఎస్సీలో అడుగుతారు, యూపీఎస్సీలో అడుగుతారు, ఇదంతా కూడా సింపుల్గా, షార్ట్ అండ్ సింపుల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం దానికి సంబంధించి. ఇక్కడ మనం చూసుకుంటే మామూలుగా దానికి సంబంధించి క్లారిటీగా చూద్దాము. ఫస్ట్ మీకు సిలబస్లోనే మెన్షన్ చేశారు. సిలబస్లో చూడండి, ఫస్ట్ టాపిక్కే కరెంట్ అఫైర్స్ అని ఇచ్చారనమాట. ఫస్ట్ టాపిక్ మీకు కరెంట్ అఫైర్స్ ఇచ్చారు కదా. ఈ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూసుకుంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలు కరెంట్ అఫైర్స్ తెలుసు కదా మీకు. కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ అని కూడా ఉంటాయన్నమాట. చాలామంది డిఫరెన్స్ తెలియదు అనమాట. కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ అంటారు. కరెంట్ ఈవెంట్స్ అంటే ఇమీడియట్గా జరిగినవి, అంటే రీసెంట్గా జరిగినవి, నిన్న జరిగిన ఈవెంట్స్, విత్ ఇన్ ఒక 1 month జరుగుతాయి కదా, కరెంట్ ఈవెంట్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ అంటే ఓవరాల్గా అనమాట, మనకి 1 yearలో కావచ్చు, 6 months కావచ్చు, ఇట్లా మనం అనుకుంటారు. అంటే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కరెంట్ ఈవెంట్స్ అంటే రీసెంట్ వన్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కాబట్టి ఆల్మోస్ట్ మామూలు గ్రూప్ 1కి అయితే 1 year కరెంట్ అఫైర్స్ అనేది చదువుతూ ఉంటారు. యూపీఎస్సీ లాగే 1 year చదువుతూ ఉంటారు. ఈ 1 yearలో కంటే కూడా లాస్ట్ 6 months. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9th June ఎగ్జామ్ కదా. 9th June ఎగ్జామ్ అన్నప్పుడు ఇక్కడ మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. ఈ కరెంట్ అఫైర్స్ 3 రకాల: రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. ఈ కరెంట్ అఫైర్స్ 1 year కంటే కూడా మీకు 9th June ఎగ్జామ్ అనుకోండి. దీనికి 6 months. 6 months ఉంటుంది కదా. ఈ 6 months కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ 6 months కరెంట్ అఫైర్స్, అంటే ఓవరాల్గా ఇది వచ్చేసి 1 year అనమాట. ఈ కరెంట్ అఫైర్స్లో ఆల్మోస్ట్ ఈ 6 monthsలోనే మీకు 80% ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడే ఉంటాయన్నమాట. ఓన్లీ 20% మేజర్ థింగ్స్ మాత్రం ఇక్కడ అడుగుతారు. కాబట్టి ఫస్ట్ 6 months ఇది ఓన్లీ స్టేట్ పిఎస్సీ. నేను యూపీఎస్ అని చెప్పను, యూపీఎస్సీకి నేను ఇలా చెప్పను. స్టేట్ పిఎస్, ఎస్పెషల్లీ స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్లో 80% ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 monthsలోనే ఉంటాయి. మీరు కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్స్ చూడండి, అలానే ఇవి ఏబిపిఎస్సీ పేపర్స్ కూడా చూడండి, ఇలానే ఉంటాయి. ఇక్కడ 20% ఉంటాయి. ఈ 20% కూడా ఏముంటాయంటే మేజర్ ఈవెంట్స్ ఉంటాయి. మేజర్ ఈవెంట్స్ ఇక్కడ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మేజర్ ఈవెంట్స్ తీసుకుంటారు. మీరు ఒకవేళ మాకు టైం ఉంది, పర్లేదు, మేము చదువుకోగలమంటే ఒక లాస్ట్ 7 months మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. 7 months చదవడానికి ట్రై చేయడానికి. లేదు మాకు ఇంకా టైం ఉందంటే 1 year చదవడానికి ట్రై చేయండి. అస్సలు టైం లేదు, మాకు అస్సలు టైం లేదు అనుకుంటే మీరు 6 to 7 months అనేది చదువుకోండి. ఇలా ఉంటుందన్నమాట. అయితే మనకి ఈ కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఉంటాయి. ఇంటర్నేషనల్ అంటే మనకి వరల్డ్కి సంబంధించిన అనమాట. సమ్మిట్స్, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏదైనా ఈవెంట్స్, డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ కావచ్చు, ఇట్లాంటి అన్ని వరల్డ్ లెవెల్లో. నేషనల్ అంటే ఇండియా లెవెల్లో సంబంధించినవి, స్టేట్కి సంబంధించి అన్నిటికీ కామన్గా ఉంటుంది. రీజనల్ అంటే తెలంగాణ కావచ్చు, తెలంగాణ. ఆంధ్ర అయితే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇలా కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అయితే రీసెంట్ ట్రెండ్ మనం గమనిస్తే, ఎగ్జామ్ యొక్క ట్రెండ్, లాస్ట్ జరిగినటువంటి ఏబిపిఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, అంతకుముందు జరిగిన కొన్ని చూస్తే ఈ కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామినేషన్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. చాలామంది కరెంట్ అఫైర్స్ని కూడా అటెంప్ట్ చేసుకొని క్లియర్ చేసిన తరుణాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి కరెంట్ ఈవెంట్స్ ఎంత కీ రోల్ ప్లే చేస్తాయంటే అంత ఇంపార్టెంట్. మరి దీనికి సోర్సెస్ ఏమైనా ఉన్నాయా? దీనికి సోర్సెస్ ఉన్నాయంటే నేనేం చేశానంటే, ఎస్పెషల్లీ మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఒక కోర్స్ తీసుకొచ్చాను. మంత్లీ కరెంట్ అఫైర్స్ అనే కోర్స్ ఉంటుంది, మీరు చూడండి. ఎస్పెషల్లీ నేను ఏబిపిఎస్సీ, టీఎస్పీఎస్సీ కోసం తయారు చేశాను కరెంట్ అఫైర్స్. ఏబిపిఎస్సీ, టీఎస్పీఎస్సీ కోసం తయారు చేశాను. ఇందులో నేను 3 types ఆఫ్ కరెంట్ అఫైర్స్ని తీసుకున్నాను. 3 types ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే మోస్ట్ హైలైటెడ్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇవేంటంటే మనకి ఒక్కోసారి 1 monthలో కూడా, అంటే మనకి ఆల్మోస్ట్ 1 monthలో కూడా 3 times రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేశాను. ఇంకోటి ఏంటంటే మామూలుగా న్యూస్లో ఎప్పుడు హైలైట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవేంటంటే ప్రతి 3 monthsకి ఒక్కసారి హైలైట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇవి తీసుకున్నాను. మనకి ఇయర్లీ వన్స్ వచ్చే కరెంట్ అఫైర్స్ కూడా తీసుకున్నాను. అయితే మనకి స్టేట్ పిఎస్లో ఎక్కువ అడిగేది ఈ 2 అనమాట. స్టేట్ పిఎస్లో ఎక్కువ అడిగేది ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ. మన సోర్సుల్లో 80% ఆఫ్ ది టాపిక్స్ ఇవే ఉంటాయి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉండే దాంట్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్లో నేను తీసుకొచ్చిన కోర్సులో ఈ ఫస్ట్ 2 categories ఎక్కువ తీసుకొచ్చాను. అంటే ఈ స్టేట్ పిఎస్కి మీరు టీఎస్పీఎస్సీ కావచ్చు, అలానే ఏపీపీఎస్కి పర్ఫెక్ట్ కరెంట్ అఫైర్స్ ఇవి. అందుకే టీఎస్పీఎస్సీ జరిగిన ఫస్ట్ ప్రిలిమ్స్, సెకండ్ ప్రిలిమ్స్ జరిగింది కదా. ఫస్ట్ ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ మన కరెంట్ అఫైర్స్ 15 వచ్చాయి. సెకండ్ జరిగినటువంటి ప్రిలిమ్స్లో 16 వచ్చాయి. ఎందుకు ఇలా వచ్చాయంటే మనం తీసుకున్న సోర్స్ అనమాట. హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, పిఏబి కావచ్చు, గవర్నమెంట్ రిపోర్ట్స్ కావచ్చు, నెక్స్ట్ ఈనాడు పేపర్ తీసుకున్నాను. తెలంగాణకు సంబంధించిన కొన్ని న్యూస్ పేపర్స్, నిపుణ మ్యాగజైన్, ఇవన్నీ కూడా నేను చూసాను అనమాట. నీట్గా చూడడం వల్ల పర్ఫెక్ట్గా సోర్సెస్ సెట్ అయిపోయాయి. అందువల్ల నేనేం చెప్తానంటే, నాకు తెలిసినంతలో మన కరెంట్ అఫైర్స్ చాలా వరకు సక్సెస్ అయ్యాయి. చాలా ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యారు. ఆల్మోస్ట్ మన కరెంట్ అఫైర్స్లో 750 members పైన ఎన్రోల్ అయి ఉన్నారు కరెంట్ అఫైర్స్. ఎందుకు ఇంతమంది వచ్చారంటే
లాస్ట్ మౌత్ దాకా బాగా వెళ్ళింది అనమాట, రీచ్ అయింది బాగా, కరెంట్ అఫైర్స్ బాగున్నాయి అని చెప్పేసి. అయితే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎలా ఉంటుంది? సో మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎలా ఉంటుందంటే మామూలుగా నవంబర్ 2023 నుంచి వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో వీడియో క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం తెలుగు మీడియం వాళ్ళు కూడా. సో మ్యాగజిన్, సో ఇంగ్లీష్ మీడియం మ్యాగజిన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇంగ్లీష్ మీడియం మ్యాగజిన్ ఉంటుంది మంత్లీ. ఈ ఇంగ్లీష్ మీడియం మ్యాగజిన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్ అంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది అనమాట. చూడండి, కొన్ని మ్యాగజిన్స్ అని ఫ్రీ ఇచ్చాను. మీరు కోర్సు డిస్క్రిప్షన్లో కోర్స్ యొక్క లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మన యాప్లోకి వెళ్ళి చూడండి. మీకు చాలా మందికి మ్యాగజిన్స్ ఫ్రీ ఇచ్చాను, కొన్ని క్లాసులు కూడా ఫ్రీ ఇచ్చున్నాను, చాలా బాగా సూట్ అవుతాయి మీకు అందరూ కూడా. సో తర్వాత కరెంట్ అఫైర్స్ యొక్క సోర్సెస్ చెప్పాను ఇక్కడ. సో మన యాప్ది చాలా చాలా బాగుంది, ఎందుకంటే ఇన్నిసార్లు వచ్చాయి కాబట్టి నేను ఇదే సజెస్ట్ చేస్తున్నాను ఎక్కువ. తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే ఎప్పుడైనా సరే మీ ప్రిపరేషను, సో ప్రిపరేషన్ జీరో ఎప్పుడు అవుతుందంటే వితౌట్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ లేనటువంటి ఆస్పిరెంట్ యొక్క ప్రిపరేషన్ ఎప్పుడు కూడా జీరో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కరెంట్ అఫైర్స్కి అటాచ్ ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్కి అటాచ్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్కి అటాచ్ ఉంటాయి, ఎకానమీ అటాచ్ ఉంటుంది, నెక్స్ట్ మనకి ఇండియన్ జాగ్రఫీ పరంగా అటాచ్ ఉంటుంది, డ్యామ్స్ డిస్ప్యూట్స్ కావచ్చు ఏమైనా, సో డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ వరల్డ్ జాగ్రఫీ అటాచ్ ఉంటుంది. రీసెంట్గా చాళుక్య పీరియడ్కి సంబంధించి అలానే కొన్ని మౌర్యన్స్ ఎడిక్స్ కూడా కనిపెట్టారు, సో పురావ శాస్త్రాలు, కాబట్టి కరెంట్ అఫైర్స్ అటాచ్ ఉంటుంది. ఇండియన్ పాలిటీ కావచ్చు, నెక్స్ట్ మీకు ఇక్కడ పాలిసీ ఆఫ్ తెలంగాణ కంప్లీట్ కరెంట్ అఫైర్సే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం చూసుకుంటే సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి, ప్రతి ఒక్క దానికి ఇది అటాచ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్కి కరెంట్ అఫైర్స్ అటాచ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. మీరు కరెంట్ అఫైర్స్ కూడా మిమ్మల్ని చాలా సేవ్ చేస్తాయి. మీకు మామూలుగా ఎప్పుడైనా ప్రిలిమ్స్లో మిమ్మల్ని సేవ్ చేసే ఫస్ట్ ప్రియారిటీ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఫస్ట్ ప్రియారిటీ అని కొన్ని ఉంటాయి సబ్జెక్ట్స్. ఈ ప్రియారిటీ సబ్జెక్ట్స్ అనేవి ఎవరైనా సేవ్ చేస్తాయి, బాగా చదువుకున్న సేవ్ చేస్తాయి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ సబ్జెక్టు, సెకండ్ ప్రియారిటీ, నెక్స్ట్ స్కిప్ చేయాల్సిన సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా మనము మిషన్ సంకల్ప అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సో మిషన్ సంకల్ప అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఈ ప్రోగ్రామ్లో చెప్తాం అనమాట, ఫస్ట్ ప్రియారిటీ మీరు ఇమీడియట్గా కంప్లీట్ చేసిన సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఎక్కువ వెయిటేజ్ వచ్చే వెయిటేజ్ ఉన్న క్వశ్చన్స్ కావచ్చు, అవన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సెకండ్ ప్రియారిటీ కూడా చదవాలి, కొన్ని స్కిప్ చేయాల్సి కావచ్చు. మన గైడెన్స్లో ప్రతి ఒక్కరికి నీట్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో మన మిషన్ సంకల్పకు సంబంధించిన లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. యాప్లో జాయిన్ అవ్వండి, లేదా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, టీఎస్పీఎస్సీ గ్రూప్ అండ్ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ మొత్తం కూడా మిషన్ సంకల్ప్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా ఫ్రీ వస్తాయన్నమాట. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో మన కరెంట్ అఫైర్స్లో ఇండియా నేషనల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నాము, తెలంగాణకు సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా అప్డేట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీకు వెరీ సూన్, సో కొన్ని రోజులు మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇంకొక 10 డేస్లో మీకు మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాం కరెంట్ అఫైర్స్ తెలంగాణకి. ఎందుకంటే నేషనల్ ఇంట్రెస్ట్ సంబంధించిన 1 మంత్ మ్యాగజిన్ అంతే ఉంటుంది. సో 1 మంత్ మ్యాగజిన్ అంటే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. స్టేట్కి చాలా తక్కువ ఉంటాయి కరెంట్ అఫైర్స్, అందుకే నేషనల్ ఇంటర్నేషనల్ కంటే కూడా స్టేట్కి చాలా తక్కువ పడుతారు కరెంట్ అఫైర్స్. కాబట్టి ఇలా కరెంట్ అఫైర్స్ ఒక స్ట్రాటజీకి వెళ్ళాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితేనేమి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఆస్పిరెంట్స్. కరెంట్ అఫైర్స్ మిమ్మల్ని సేవ్ చేస్తాయి. మిమ్మల్ని సేవ్ చేసే సబ్జెక్టుల్లో కరెంట్ అఫైర్స్ కూడా వన్ ఆఫ్ ది పిల్లర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కరెంట్ అఫైర్స్ మినిమం 3 రివిజన్స్ పడాలి. 3 రివిజన్స్ పడితేనే కరెంట్ అఫైర్స్ మీకు గుర్తుంటాయి, లేకుంటే గుర్తుండవు. ఎందుకంటే ఎక్కువ కాన్సెప్ట్ వస్తాయి. ఇప్పుడు ఎస్ఎన్టీ నుంచి, స్పేస్ నుంచి కావచ్చు, డిఫెన్స్ నుంచి మెసేజ్ కావచ్చు, చాలా చాలా వస్తుంటాయి అనమాట, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మినిమం 3 రివిజన్స్ పడాలి. సబ్జెక్ట్ మీరు 2 రివిజన్స్ పడ్డా కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటారు సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ 3 రివిజన్స్ పడ్డా కూడా ఓకే, కానీ 3 రివిజన్స్ మాత్రం పక్కా ఉండాలి. ఏది? ఈ కరెంట్ అఫైర్స్. కాబట్టి ఇంకా ఎవరైనా కరెంట్ అఫైర్స్లో వీక్గా ఉంటే మన కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది, మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు కూడా. ఇది ఓవర్గా నేను చెప్పాలనుకున్నది. సో దీంతోపాటు మనం కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటాయి కదా, కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. మీరు మన యాప్లోకి వెళ్ళి ఫ్రీ టెస్ట్లో ఉంటాయి, అటెంప్ట్ చేయండి. అలానే కొన్ని కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇస్తాం. ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా కోర్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోవాలని ఉంటుంది. జస్ట్ 199 రూపీస్లోనే, మీకు 199 రూపీస్లోనే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాకపోవచ్చు. ఇట్స్ ఎ డైమండ్ మైన్, గోల్డ్ మైన్ అనమాట. కాబట్టి మంచి ఎఫర్ట్ పెట్టండి. ప్రిలిమ్స్ కేర్లెస్ చేయొద్దు. లాస్ట్ 2 టైమ్స్ అయిందని చెప్పి ప్రిలిమ్స్ కేర్లెస్ చేయొద్దు. బాగా చదవండి. కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు, కాంపిటీషన్ విల్ బి వెరీ హై దిస్ టైం. సో కాబట్టి ఇవి చూడండి, మెంటర్షిప్ తీసుకోండి, మనది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేసే విధంగా మనం తీసుకొచ్చాం అనమాట. కాబట్టి ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది. సో కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.